భాగ్యం భాగ్యం తొందరగా ఇటు రావే. అబ్బా ఎందుకండి చెవి కోసిన మేకలా అంత గట్టిగా అరుస్తున్నారు? మేక లేదు కోడి లేదు, ఒకసారి వాడి వైపు చూడవే. మన కోతిగాడు ఎంత బాగా కూర్చుని చదువుకుంటున్నాడో బుద్ధిగా. దీనికోసం ఇంత అర్జెంటుగా నన్ను పిలిచారు. ఛీ, మీ వల్ల అవతల పొయ్యి మీద పోపు మాడిపోయిందండి. వస్తే తాలింపు మొహం దానా, అవతల మన కొడుకు ఇన్ని రోజులకి బుద్ధిగా కూర్చుని చదువుకుంటుంటే ఆనందం పడకుండా అవతల పోపు కోసం ఆలోచిస్తున్నావా? మీ మొహం ఏడ్చినట్టే ఉంది మీ తెలివి. వాడేం క్లాస్ పుస్తకాలు తీసుకుని చదవటం లేదు, ఆ వినాయక చవితి చందా పుస్తకాలు పట్టుకుని పట్లు పడుతున్నాడు. వాడు పుస్తకాలు తీసి చదవడం, మీరు బేరం ఆడకుండా సామాన్లు కొనడం, ఈ రెండు ఈ జన్మలో జరగవు. గాని ఏమండి, మీకు ముందే చెప్తున్నాను, పోపు మారిపోయిందని పప్పు బాలేదని అన్నం తినలేదనుకోండి, కుక్కర్ గిన్నె తిరిగేసి కొట్టేస్తాను, జాగ్రత్త. ఆపవే నీ పోపుకోవాలా. పేవర్ చదవా, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నావు చూస్తున్నారు కదా, మళ్ళీ ఏం తెలియనట్టు ఎందుకు అడుగుతారా? ఏరా, నాకు తెలిస్తే నీ నోటితో నువ్వు మళ్ళీ చెప్పవా? భాగ్యం, ఆ తలుపులకన తెగిపోయిన బాటా చెప్పు ఒకటి ఉంటది, దాన్ని ఇటు తీసుకురావే. అయ్యో నాన్నగారు, నేను ఏం చేస్తున్నాను కదా అని అడుగుతున్నారు మీరు. లేదురా, నేనేం అడగలేదు. భాగ్యం, చెప్పు తీసుకొస్తావా లేదా? అయ్యో నాన్నగారు, ఎంతోటి దానికి ఆ చెప్పులు బెల్ట్లు ఎందుకండి? ఏదో పరాగ్గా ఉండి సరిగ్గా వినిపించలేదు. ఏదో పరాగ్గా కాదురా, చాలా చిరాగ్గా పెట్టావు నీ మొహం. ఏరా, ఏ రోజైనా సరే ఇంత శ్రద్ధగా క్లాస్ పుస్తకాలు తీసి చదివావా? ఏంటన్నారు? శ్రద్ధగానా? అబ్బా నాన్నగారు, భలే టయానికి గుర్చేశారండి. పక్క వీధిలో శ్రద్ధ అనే ఒక ఆంటీ ఉంది, 116 చందా రాస్తానది. మర్చిపోయిన విషయం. అబ్బా మా నాన్నగారు గట్టి కొడేస్తున్నారు. అబ్బా పనికి మాలి అదవా, ఊర్ల మీద పడిపోయి పెద్ద పెద్ద పూజలు చేసేస్తావేట్రా? అంత పెద్దోడు అయిపోయావా? ఏరా, ఇంట్లో చేసిన పూజలు నీకు సరిపోవా? పుస్తకాలు పట్టుకుని ఊరి మీద పడ్డావు. రాయ్, పండగ అయినంత వరకు గుమ్మం దాటి బయటికి వెళ్ళావో నీ తాట తీసేస్తాను, జాగ్రత్త. ఇక భాగ్యం, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వీధి గుమ్మం గట్టిగా బెడాయించవే. అబ్బబ్బబ్బా, ఏమిట్రా నీ కోతి వేషాలు? పుస్తకం తీసుకుని కుదురుగా చదువుకోలేవా? నువ్వు ఊరుకోవే అమ్మా, అవతల జనాలు డబ్బులు పెట్టుకుని వెయిటింగ్ అక్కడ. నేను వెళ్ళకపోతే మాట వచ్చేస్తుంది ఇక్కడ. ఏమోరా బాబు, మీ అబ్బా కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. ఒరే, నాన్నగారు చదివితే మాత్రం నేను అన్నీ చెప్పేస్తాను. Few moments later. ఏంటి మావా అంత టెన్షన్ పడిపోతున్నా? ఏం లేదురా, ఈ మున్నగాడు ఇంకా రాలేదు. అవతల డీజే గడు అడ్వాన్స్ సొమ్మని రోజు దొబ్బేస్తున్నాడు రా నన్ను. మావా, డీజే అంటే చాలా డబ్బులు ఎక్కువ ఉండాలి కదరా, మన దగ్గర అరటిపళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. పకోడీ మాటలు మాట్లాడుకో. ఊర్లో దండిని చందాలని ఏం చేస్తావురా మనం? చందాలా? రే, మన మొఖం చూసి ఎవడిస్తారా చందాలు? మన మొహాలు చూస్తే ఎవడు ఎవడని నాకు తెలుసురా, అందుకే ఆ మున్నగాని పిలిచేది. ఒరే, ఆడు గాని వచ్చాడు గనకో, ఆ ముష్టోడు కూడా జాలి పడిపోయి వాడి ముష్టి కూడా వీడికే వేసేస్తాడు. ఒరే, నీ 32 పళ్ళు మడిచి లోన్ పెట్టుకో, ఆడు వచ్చేస్తున్నాడు. వాడు గాని విన్నాడంటే మళ్ళీ మొహం మెంతాకులో పెట్టుకుంటాడు. ఏంట్రా నా వైపు చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఏం లేదు మామ, నువ్వు మొహానికి ఏ క్రీము రాయకుండా ఇంత తెల్లగా అందంగా ఎలా ఉంటావని వీ డౌట్ రా. అరే, జిమ్ కి వెళ్లకుండా కొండల్లా కళ్ళు ఎలా పెంచావని ఈ డౌట్ రా. అరే, భగవంతుడు అందరికి అన్ని ఇచ్చిడ్రా, ఏదో నాలాంటి లక్కీ పర్సన్స్ కి ఇలా లాటరీ తగిలేస్తుంది అంతే. అమ్మ, ఈడు ఇటు చెంపాంచి మొగం వేసుకోనే. ఏంట్రా మళ్ళీ ఏదో అంటున్నాడు ఈడు? ఏం లేదు మామ, ఆ డీజే గాడు అడ్వాన్స్ సొమ్మని రోజు దొబ్బేస్తాడు ఫోన్ లో నన్ను. అరే మామ, ఎందుకు నా కంగారు పడిపోతున్నావు? ఇవాళ అలాగే చందా దండుతాం కదా, రాత్రి కలెక్షన్ చూసుకుని ఆడి బ్యాలెన్స్ ఆడి మొహాన్ని కొట్టేద్దాంలే. అవును మామ, ఈ రోజు చందా దండడం ఎటువైపు నుంచి స్టార్ట్ చేద్దాం? అరే, ముందు నేను చందా ఎంత దండేవో చెప్పండి రా. రే, నేను మనం దండించందా మొత్తం 690 రూపాయలు రా. అందులో మనం తిన్న చికెన్ నూడిల్స్ కోకోకోలాలు అన్ని కలిపితే 270 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇంకా మిగిలినవి 420 రూపాయలు రా. 420యా? మామా, నీకు కరెక్ట్గా సూట్ అయ్యే నెంబర్ రా. అబ్బా,
చూసిన చాలేరా బాబు, ముందు పద. అవతల మళ్ళీ టీవీ సీరియల్ స్టార్ట్ అయిపోయి టైం అయిపోయింది. మళ్ళీ లేట్కి వెళ్ళామనుకో మొహాల మీద ఏడలు తలుపులేసేస్తారు. రే పైన ఇంగ్లీష్ ఆంటీ ఉంటది, అదే మన ఎన్ఆర్ఐ పార్టీ. చూసి నేర్చుకోండి, జాగ్రత్తగా నేను ఎలా ట్యాకింగ్ చేస్తాను. హా ఆంటీ. అరే మామ, దాన్ని ఇంగ్లీష్ లో అడగరా, దానికి ఏం అర్థం కావట్లేంటుంది. I'm Mona Lekhi from Dompalbadi. Auntie, I'm celebrating Ganesh Puja. You give money, I give prasadam. Hello pulihara. నీ అబ్బా, పులిహార అంటే దానికి ఏమర్థం వద్దురా. Okay. Auntie, you give money. I give yellow color rice. Prasadam. Every evening. Auntie, Lord Ganesha, give blessings. అబ్బా మామ, ఏం మాట్లాడుతున్నాడు మనోడు ఇంగ్లీషు. అవును మామ, నీ దెబ్బకి ఆంటీ ఫ్లాట్ అయిపోయింది, అందుకే తెల్ల మొక్క వచ్చి వస్తుంది. అరే మామ, ఏంట్రా ఇది? చచ్చిపోయిన కోళ్ళ అలా ఉండిపోయింది, మొక్కల్లో ఎక్స్ప్రెషన్స్ లేవు. అరే మామ, నీ ఇంగ్లీష్ కి దానికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది, అందుకే అలా ఉండిపోయింది. నువ్వు తగ్గద్దు, ఎక్కేయి దాని మీద ఎక్కేయి. హే ఆంటీ, వాట్ సింగ్? డోంట్ థింక్, డూ గుల్గుల్ పే, గివ్ మనీ. ఏ గొంట్ల ఏటన్నారా, నాకేటి అర్థం కాకుంటుంది. ఏయ్, ఏంటి నీ భాష ఎలాగుంది? నువ్వు అమెరికా ఆంటీ కావా? ఓ, నేను అమెరికా నుంచి రావడమేట్రా, మా దామదామ పల్స్ కదేటి. ఎల్లో రైస్ గులుగులు పే అంట. ఒరే, ఆ విషయం వదిలేయండిరా, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందా డీజే టిల్లు కానీ బయటికి వెళ్ళండిరా. సరేరా అన్నా, ఓ టిల్లు అన్నా, ఒకసారి బయటికి రా అన్నా, మా బాస్ వచ్చాడు, నీతో ఇంగ్లీష్ లో ఏదో మాట్లాడతాడంట. రే ఎవర్రా చూడడానికి గెలిస్తాలేగెళ్ళెక్కున్నారు, ఏం కావాలి? ఏం లేదన్నా, లాస్ట్ రోజు ఊరేగింపుకి నేను డీజే కింద బుక్ చేసుకుందామని వచ్చాం. నాకు ఖాళీ లేదురా బాయ్, ఇంకో ఎవరన్నా చూసుకోండి. అన్నా అలా అనకన్నా, నువ్వే మాకు హెల్ప్ చేయాలి, మేము చాలా కష్టాల్లో ఉన్నామన్నా. కష్టాలా? ఏం కష్టాలు ఉన్నాయిరా బాయ్? చూడడానికి బఫుల్ లెక్కుండ్రి. అన్న వచ్చి దారిలో ఈ లవరు రిక్షా కింద పడిపోయి చచ్చిపోయిందన్నా. నీ అబ్బా నోర్మై. ఏంది, రిక్షా కింద పడి చచ్చిపోయిందా? అట్లెట్లా బాయ్? అన్న నేను చెప్తాను నిజమేనన్నా, ఈ లవరు జీరో సైజ్ కోసం ట్రై చేసి సన్నగా అయిపోయిందన్నా. 3 నెలల నుంచి అన్నం తినట్లేదన్నా, అందుకే రిక్షా కింద పడగానే చచ్చిపోయిందన్నా. ఇప్పుడే బొందల గట్ల పాతీసొస్తున్నామన్నా. ఎవరు చచ్చిపోలేదు, ఎవరు కావాలని చంపేస్తాడు. ఒరే నోరుమేమని చెప్పాను కదరా, ఎందుకు దొబ్బుతున్నా? సర్లేరా బాయ్, ఊరుకోండ్రి, నేను వస్తాలే, ఫ్రీగా డీజే కొట్టి వెళ్ళిపోతా. మామ, నేను ఇందాక చెప్పాను కదా, ఈడి గాని వస్తే ఎవరన్నా సరే మడతెట్టేస్తాడని. మామ, ఇది బాగానే మేనేజ్ చేసావు కానీ ఇంకా సౌండ్ కి, ఇంకా లైటింగ్ కి, వీటికి ఎలా మేనేజ్ చేస్తావరా? అప్పుడు ఎవరిని చంపేస్తావరా? ఇంకెవరిని? నెక్స్ట్ నీ లవర్నే.